కొద్ది నెలల క్రితం జిహెచ్ఎంసీ వారు మనకు 2.75 ఎకర్స్ ల్యాండ్ ఒక చెత్త చెదారంతో కూడుకున్న ల్యాండ్ను మనకు ఇచ్చారు. అఫ్కోర్స్ మా కోరిక మేరకు దాన్ని మనం ఇంత సుందరంగా గత కొద్ది నెలలు కృషి చేసి అఫ్కోర్స్ జిహెచ్ఎంసీ సహకారంతో లోకల్ పీపుల్ సహకారంతో ఈరోజు ఇంత సుందరీకరణమైన పార్క్ను మనం డెవలప్ చేయడం జరిగింది. ఇందులో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఒకటి మీరు చూసుంటారు, యోగా డెక్, తర్వాత యాంఫీ థియేటరు, తర్వాత టాయిలెట్స్, మనకు షటిల్ ఆడుకోవడానికి ఓపెన్ జిమ్, తర్వాత వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఇలా అన్ని సదుపాయాలతోటి ఈ పార్క్ 2.75 crores నిర్మించడం జరిగింది. ఈ 2.75 ఏకర్స్ తర్వాత 2.75 crores రెండు యాదృచ్ఛికంగా రెండు మ్యాచ్ అయినాయి. ఇది జరిగింది. గత ఈ పార్క్ను ఈ రోజు నుంచి ఇవాళ ఈవినింగ్ నుంచి ప్రజలకు, బాలాజీ నగర్ ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలకు దాన్ని వినియోగానికి అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. ఈ సంతోషకరమైన విషయం. తర్వాత ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆ రోజు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం మనం ఈ చెట్లు ఏవి కట్ చేయకుండా అన్ని చెట్లు ప్రొటెక్ట్ చేస్తూ ఆ విధంగానే మనం డిజైన్ చేసి ఈ సదుపాయాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడ ఉన్న నివసిస్తున్న విలేకరులకు మీరు అవగాహన ఉండి ఉంటుంది ఎంత సిచ్యువేషన్లో అప్పుడు ఉండింది, ఇప్పుడు ఎంత ఉండింది. చాలా గొప్ప విషయం. దానికి మన కంపెనీ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు 2.75 crores వెచ్చించారు. థ్యాంక్ యూ. ఈ సహకారాన్ని అందించినందుకు ప్రజలకు, ఈ సదుపాయాన్ని మాకు జిహెచ్ఎంసీ గారు పొందినందుకు చాలా ధన్యవాదాలు. చూడండి, మనం అదే సామాజిక బాధ్యత కింద ప్రతి సంవత్సరం మనం చేస్తూనే ఉంటాము. ఒకటి మనం చాలా అంటే చిన్న చిన్న విషయాలు చాలా చేస్తాము. ఒక మేజర్ బడ్జెట్తో చేసుకున్న ఫండ్స్ ఏంటంటే, ఇంతకుముందు మనం వరంగల్లో ఒక భరోసా సెంటర్ కట్టాము, అంటే ఉమెన్ కేర్ సెంటర్. అదొకటి జనగాంలో కడుతున్నాం ప్రస్తుతము. అప్సిగూడలో ఒక స్కూల్ కట్టాము. ఇది మనం ఇంతకుముందు చేసినవి. ప్రస్తుతం ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి మనం కోకాపేట్లో లేక్ హెచ్ఎండితో ఆల్రెడీ ఉన్న లేక్ను రెజెన్యువేట్ చేసి ఇదే విధంగా సుందరీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ పని ఆల్రెడీ ఎంఓఈ అయిపోయింది. ఆ పని ఆరంభించాల్సిన అవసరం ఉంది. బట్ కొద్ది నెలల్లో అది అయిపోతుంది. మనము సామాజిక బాధ్యత అనేది 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెజిస్లేషన్ వల్ల జరిగింది. బట్ అదొకటే కాదు, ఈ కంపెనీ మొదటి నుంచి కూడా ఒక సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న కంపెనీ. అఫ్కోర్స్ మనం ఇప్పుడు 2013 తర్వాత అది మ్యాండేటరీ అయింది, అది చేస్తున్నాము. అది ఒక ఇన్స్పిరేషన్, మనకు ఒక బాధ్యత కింద మనం ఎప్పుడు చేస్తున్నాము. అంటే ఈఎస్జీ, ఎన్విరాన్మెంట్, తర్వాత సోషల్ గవర్నెన్స్. అంటే ఈరోజు కంపెనీలు అన్నీ కూడా ఎన్విరాన్మెంట్పై ఎంత బాధ్యతగా, తర్వాత ఉన్న పట్టుపక్క పరిసరాల ప్రాంతాలతో ప్రజలతో ఎంత బాధ్యతగా వ్యవహరిస్తే అంత మంచి ఒక ఇమేజ్ కూడా ఏర్పడుతుంది. అదొక మన బాధ్యత కూడా. Good morning, everyone. We at Gemini Edibles and Fats, the makers of Freedom Oils, we are very proud of the CSR initiative where we have developed this park in Balaji Nagar, Kukatpalli area. The park is spread over 2.75 acres. When we started this project about a year and a half back, it was completely barren land, wasteland, drainage, and now you can see it's a very beautifully developed park where there are walking tracks, cycling tracks, lot of greenery. There's an open gym, there's a yoga deck, and there's children's play area. So this park we believe can be made of very good use by the residents of Balaji Nagar, Kukatpalli, by senior citizens, middle-aged, young people, children. I'm sure they will really love this park. And at Freedom Oils, we are really proud of this CSR activity. We do various other CSR activities we have done over the years in the state of Telangana, which include Bharosa Center at Warangal. We are making a new Bharosa Center at Jangam. We developed a school at Hapsiguda. We also do Run for a Girl Child, where we are looking after the education and welfare of young children, especially those in slum areas. So these are some of the activities. We are very dedicated to the state of Telangana, and we are very much, this is a very important state for us. And we look forward to doing further such good CSR